హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవైసీ వర్డ్స్. అశ్విని నక్షత్రం గుణగణాలు ఫలితాలు చూద్దాం. అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని దేవతలు. సూర్య భగవానుడి భార్య సంజ్ఞాదేవికి సూర్య భగవానుడికి పుట్టినవారు అశ్విని దేవతలు. ఈ నక్షత్రానికి అధిపతి కేతువు. ఈ నక్షత్రంలో జన్మించిన వాడు శివుడు అర్చన చేసి వైడూర్యాన్ని ధరించవలసి ఉంటుంది. అశ్విని నక్షత్రం 4 పాదాలు మేషరాశిలోనే ఉంటాయి. మొదటి పాదంలో పుట్టినవారు శక్తికి మించిన సామర్థ్యం ప్రదర్శించాలని ప్రయత్నిస్తారు. అస్థిర చిత్తంతో ఉంటారు. కొన్నిసార్లు రాజీ దూరంతో ఉండాల్సి ఉంటుంది. అనవసర విషయాలపై దృష్టి పెట్టడం జరుగుతుంది. పనికిరాని ఆలోచనలు బుర్రను తొలుస్తుంటాయి. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలని తాపత్రయపడతారు. వీరికి గ్రహదశలు. పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాలు కేతు మహర్దశ, తర్వాత 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ, తర్వాత 6 సంవత్సరాలు రవి మహర్దశ, తర్వాత 10 సంవత్సరాలు చంద్ర మహర్దశ, తర్వాత 7 సంవత్సరాలు కుజమహాదశ అనుభవిస్తారు. 2వ పాదంలో పుట్టినవారు వీరికి పట్టుదల ఎక్కువ. ఎదుటి వ్యక్తుల స్వభావాన్ని త్వరగా గ్రహిస్తారు. చాలా విషయాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. తలపెట్టిన కార్యాన్ని సాధించడంలో అనుకూలమైన మార్గాన్ని ఎంచుకుంటారు. దక్షులుగా, ప్రాజ్ఞులుగా గుర్తింపు పొందుతారు. మంచి ఆత్మవిశ్వాసం కలవారై ఉంటారు. గ్రహదశలు. వీరు పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల 3 నెలల పాటు కేతు మహాదశ, తర్వాత 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ, తర్వాత 6 సంవత్సరాలు రవి మహాదశ, తర్వాత 10 సంవత్సరాలు చంద్ర మహాదశ, తర్వాత 7 సంవత్సరాలు కుజ మహాదశని అనుభవిస్తారు. 3వ పాదంలో జన్మించిన వారు ప్రాచీన శాస్త్రాలను ఇష్టపడతారు. ముఖ్యంగా జ్యోతిష తర్క శాస్త్రాలపై మక్కువ ఉంటుంది. చక్కటి సలహాలు ఇవ్వడంలో నేర్పురు. అయితే ఆ సలహాల వల్ల తమకు తాము ఎలాంటి లాభాన్ని పొందలేరు. నలుగురిలో కలిసేందుకు ఇష్టపడరు. గ్రహదశలు. పుట్టినప్పటి నుంచి 3.5 సంవత్సరాల పాటు కేతు మహర్దశ, తర్వాత 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ, తర్వాత 6 సంవత్సరాలు రవి మహర్దశ, తర్వాత 10 సంవత్సరాలు చంద్ర మహర్దశ, తర్వాత 7 సంవత్సరాలు కుజ మహాదశ, తర్వాత 18 సంవత్సరాలు రాహు మహాదశ అనుభవిస్తారు. అశ్విని నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వారు కళాత్మకంగాను, అలంకార ప్రియులుగాను, నిదానమైన ప్రవర్తనను కలిగి ఉంటారు. గాఢమైన ఆలోచనలు కలిగి మేధావులుగా గుర్తింపు పొందుతారు. నిరంతరం కొత్త విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. లక్ష్య సాధనలో వెనకడుగు వేరు. అయితే వీరికి ఫలితం అంత సునాయాసంగా అందదు. శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది. గ్రహదశలు. పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల 9 నెలల పాటు కేతు మహర్దశ, తర్వాత 20 సంవత్సరాలు శుక్ర మహర్దశ, తర్వాత 6 సంవత్సరాలు రవి మహర్దశ, తర్వాత 10 సంవత్సరాలు చంద్ర మహర్దశ, తర్వాత 7 సంవత్సరాలు కుజ మహాదశ, తర్వాత 18 సంవత్సరాలు రాహు మహాదశని అనుభవిస్తారు. వీరు అశ్వం వలె ఉరిమే ఉత్సాహంతో కనిపిస్తారు. తెలివి, జ్ఞాపక శక్తి, సామర్థ్యం, చైతన్యవంతమైన విషయాలు కళ్ళను కలిగి ఉంటారు. పోటీ మనస్తత్వం ఉంటుంది. క్రీడలయందు ఆసక్తి అధికం. అశ్విని దేవతలు శస్త్రచికిత్స, ఆయుర్వేద వైద్యంలో నిపుణులు కనుక అశ్విని నక్షత్ర జాతకులు ఆయుర్వేదం వంటి వైద్యం ఎందు ఆసక్తితో వింటారు. వీరు ఉద్రేకపూరిత మనస్తత్వం కలిగి ఉంటారు. రాస్యాధిపతి కుజుడు కనుక వీరికి ధైర్య సాహసాలు అధికం. ఇలాంటి మరెన్నో విషయాల కోసం నా ఛానల్ కేవైసీ వర్డ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.